ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. ఏం చేశారు ఈ 17 నెలల్లో, ఏమి చేస్తానన్నారు, వాళ్ళు చెయ్యను అని కూడా డైరెక్ట్ గా చెప్తున్నా కూడాను మనం ఏదో ఆశతో ఉన్నాము. ఆశలు ఇంకా అవసరం లేదు. ప్రజా వ్యతిరేకత మొదలవ్వాలి, ప్రజా విప్లవం మొదలవ్వాలి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అందరూ తోడుగా ఉంటారు. తప్పకుండా ఎవరెవరైతే అన్యాయం జరుగుతుందో గళమెత్తండి. ఎవరెవరి మీద అన్యాయం జరుగుతుందని అనుకుంటే ముందే గ్రహించి మా దగ్గరికి రండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏవైతే వచ్చాయో, రావాల్సినవి ఇంకా దగ్గర 90% ఉన్నాయి. ఈ 90% కూడా ఇచ్చే వరకు ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో ఇది జరగడం లేదన్న విషయాన్ని వైఎస్ఆర్ నేతలుగా, కార్యకర్తలుగా మనం వాళ్ళకి ప్రతిరోజు తెలియజేయాలా. అలా తెలియజేసిన రోజే మనము సరైన లీడర్లు అవుతాం, సరైన నాయకులు అవుతాం. మనల్ని ప్రజలు నమ్ముతారు. దీని తర్వాత 2029లోనో 28లోనో ఎన్నికలు వచ్చిన తర్వాత సుపరిపాలన అంటే ఏంటో మనం చూపించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన నాయకుల ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ, నందికొట్కూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధికి మనం అందరం కృషి చేయాలని, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటినీ మనం క్రోడీకరించి తప్పకుండా ఒక్కొక్క ప్రాబ్లం ని 2028-29 ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రతి ఏ సమస్యనైనటువంటి కూడా, ఏ గ్రామంలో ఎంత మారుమూల